Hi guys, welcome to my channel. So, Ivala, this is a travel vlog. Yes, we are traveling again. I did not think we would be traveling again so soon, but నేను మా మమ్మీతో అన్నాను అనమాట సెమిస్టర్ హాలిడేస్ వచ్చాయి సో ఎక్కడికన్నా వెళ్దాం అన్నాము సో వీ వన్ ప్లానింగ్ ఫర్ లైక్ 2 months ఆల్మోస్ట్ అండ్ ఫైనలీ వైజాగ్ అండ్ అరకు అనే డెస్టినేషన్స్ డిసైడ్ అయ్యాము అండ్ వీఆర్ ఇన్ వైజాగ్ రైట్ నౌ సో డే 1 అంతా ఇప్పుడు మీరు చూసేయండి and then day 2 will be in the later part of the vlog. Okay. సో మేము ఇప్పుడు ప్లాట్ఫామ్ 7లో ఉన్నామన్నమాట అండ్ ట్రైన్ అయితే 9:05కి రావాలి ఇంకా రాలేదు ఇట్స్ ఆల్మోస్ట్ 10 minutes లేట్ యా గైస్ ట్రైన్ ఫైనలీ వస్తుంది ఇట్స్ లైక్ ఆల్మోస్ట్ 15 minutes లేట్ అనమాట అదిగో ఎస్ దాట్స్ ద వందే భారత్ we're getting on. ఇట్స్ నాట్ ఫాస్ట్ అట్ ఆల్ బై ద వే హాహాహా వచ్చేసింది ట్రైన్ ఎక్కేసాము గ్యాస్ ట్రైన్ అయితే చాలా నీట్గా ఉంది బాగుంది కానీ చాలా రష్గా ఉంది అసలు ఎక్కడ ఖాళీ లేదు 9:26కి ట్రైన్ స్టార్ట్ అయింది యాక్చువల్లీ మేము ఇంతవరకు వందే భారత్ ఎప్పుడో జర్నీ చేయలేదన్నమాట సో దిస్ ఇస్ గోనా బి అవర్ ఫస్ట్ టైం లెట్స్ సీ హౌ ఇట్ గోస్ నా హైట్ 6 feet అనమాట సో ఐమ్ వెరీ టాల్ పర్సన్ నాకైతే స్పేస్ అయితే బాగానే ఉంది దే గివ్ అ మ్యాగజైన్ హియర్ ఇక్కడ దేర్ ఇస్ అ టేబుల్ విచ్ యా ఇట్ ఓపెన్స్ లైక్ దాట్ సో యా టేబుల్ ఇచ్చారు బాగానే ఉంది లెట్ మీ క్లోజ్ దిస్ యా అండ్ ఇక్కడ కింద యాక్చువల్లీ యూఎస్బి ఛార్జింగ్ పాయింట్స్ ఉన్నాయి అండ్ ల్యాప్టాప్ లాంటిది ఏమన్నా కావాలంటే ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు సో దట్స్ ఛార్జింగ్ పాయింట్ సెపరేట్లీ యా సో దాట్స్ ద ట్రైన్ ఓకే నెక్స్ట్ ఏలూరులో ఆగుదామంట చూద్దాం ఇది విండో అనమాట చాలా పెద్ద విండో యాక్చువల్లీ చాలా బాగుంది నీట్గా లేదు బట్ బాగుంది ఇప్పుడే వచ్చి వాటర్ బాటిల్ ఇచ్చారు యాక్చువల్లీ 1 liter వాటర్ బాటిల్ యా ప్రతి సీట్కి ప్రతి ప్యాసింజర్కి ఇస్తున్నారు మా జర్నీ ట్రైన్ ఫైనలీ దిగాము విశాఖపట్నం స్టేషన్ వచ్చాము గేట్ నెంబర్ 1 వైపు వెళ్తున్నాము ఓకే మేము మా హోటల్కి అయితే వచ్చేసాము హోటల్స్ కాసాగ్రా ఎంట్రన్స్ ఇట్లా వస్తుంటే ఒక ఫ్రిడ్జ్ ఇచ్చారు చిన్న ఫ్రిడ్జ్ టీవీ ఇచ్చారు అండ్ దెన్ ఏసీ ఉంది దిస్ ఇస్ ద బెడ్ కొంచెం చిన్న రూమ్ బట్ మేము ఇద్దరమే కాబట్టి సరిపోతుంది రూమ్ బాగానే ఉంది అండ్ ఇక్కడ ఒక టేబుల్ అండ్ 2 chairs ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి ఒక మిర్రర్ ఇచ్చారు అండ్ ఇది వాష్రూమ్ బాగుంది నీట్గా ఉంది గీజర్ ఉంది లోపల ఒక ఫ్యాన్ ఉంది అండ్ ఇక్కడ ఒక కబర్డ్ మేము ట్రీ బాల్లో బుక్ చేసుకున్నాం అనమాట చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది రూమ్ యా ఇప్పుడు మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి టీటీడీ టెంపుల్ వైజాగ్ అనమాట సో అది ఋషికొండలో ఉంది ఋషికొండ అంటే ఋషికొండ బీచ్ కొండ ఉంటుంది కదా ఆ కొండ మీదకి వెళ్తున్నాము ఇక్కడ నుంచి ఒక 10 kilometers అబౌట్ డిస్టెన్స్ ఉందన్నమాట సో దాట్స్ ద నెక్స్ట్ డెస్టినేషన్ లెట్స్ గో టీటీడీ టెంపుల్కి అయితే వచ్చేసాము బట్ ఇక్కడ పైకి ఎలా వెళ్ళాలి అని మాకు తెలియట్లేదు టీటీడీకి అయితే వచ్చాము బట్ ఇక్కడ పైకి ఎలా వెళ్ళాలి అనేది మాకు అర్థం కావట్లేదు అనమాట సో అడిగి చూద్దాము యా ఓకే ఇప్పుడు మేము కొండ పైకి వెళ్ళాలి సో మెట్లు ఎక్కుతున్నాం అనమాట యా సో మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తున్నాం చూద్దాం కమాన్ లెట్స్ గో సగం మెట్లు అనుకుంటాను ఇంకా ఆల్మోస్ట్ సగం ఉన్నాయి లెట్స్ గో ఇలా కనిపిస్తుంది చాలా బాగుంది వ్యూ కష్టపడుతూ వస్తుంది బాబు ఓకే స్టెప్స్ అయితే అయిపోయాయి
5 minutes కూడా పట్టలేదు యాక్చువల్లీ. యా, వచ్చాము టిటిడి టెంపుల్కి. అండ్ ఇక్కడ నుంచి సీ అంతా కనిపిస్తుంది. యా, సో ప్రిటీ. నాకు అలా సీలోకి వెళ్ళిపోవాలని ఉంది, బట్ వీ హ్యావ్ థింగ్స్ టు డూ. గైస్, ఇదే టిటిడి టెంపుల్ అనమాట. మా దర్శనం అయిపోయింది. చాలా ఫ్రీగా అయిపోయింది, ఎక్కువ జనాలు లేరు. చాలా చిన్న టెంపుల్ యాక్చువల్లీ, బట్ లొకేషన్ చాలా చాలా బాగుంది. కొండ పైన బీచ్ దగ్గర. యా, ఇప్పుడు సింహాచలం వెళ్తున్నాము. సో ఇదే సింహాచలం టెంపుల్. చాలా పెద్ద టెంపుల్ యాక్చువల్లీ. ఇటువైపు నుంచి ఎంట్రీ అవుతున్నప్పుడు, ఇటువైపు నుంచి కాదన్నమాట యాక్చువల్గా ఎంట్రన్స్. అటువైపు వెళ్ళి అటువైపు నుంచి ఎంటర్ అవ్వాలి. అండ్ దెర్ ఆర్ 3 routes ఆఫ్ దర్శనం. సో మేమైతే 300 టికెట్ తీసుకుని వెళ్ళామన్నమాట. సో 300కి అయితే ఇటువైపు నుంచి ఇట్లా వెళ్ళొచ్చు. ఇట్లా వెళ్ళి కొంచెం పెద్దదారే నడిచిన తర్వాత గర్భగుడిలోకి రానిచ్చారు మమ్మల్ని యాక్చువల్లీ. సో అందుకే మేము 300 టికెట్ తీసుకున్నాము. ఫ్రీ దర్శనం ఉంది అండ్ 100 రూపీస్ దర్శనం కూడా ఉంది. సో మీరు తీసుకునే టికెట్ బట్టి మీ దర్శనం అయితే ఉంటుందన్నమాట. కొండపైన లొకేషన్ చాలా బాగుంది. అండ్ మమ్మల్ని దేవుని చాలాసేపు చూపించారు యాక్చువల్లీ. చాలా బాగుంది, దర్శనం చాలా సాటిస్ఫైయింగ్గా అయింది. అండ్ చాలా తొందరగా చికెట్ పడిపోయింది యాక్చువల్లీ. సో యా, టైం ఇంకా యాక్చువల్లీ 7 కూడా అవ్వలేదు అనుకుంటా, బట్ చాలా చీకటి పడిపోయింది. అక్కడ మీకు నామాలు కూడా కనిపించట్లేదు కదా, చూడండి. యా, సో దర్శనం అయితే అయిపోయింది. 300 టికెట్ తీసుకున్నాము. యా, మేము బుక్ చేసుకున్న ఊబర్ డ్రైవర్ యాక్చువల్లీ కొండపైకి కొండ కిందకి అండ్ వెయిటింగ్కి మొత్తం కలిపి 1500 తీసుకున్నారు, విచ్ ఇస్ వెరీ రీజనబుల్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. సో ఇట్స్ డే 2 ఆఫ్ అవర్ వైజాగ్ అండ్ అరకు ట్రిప్ అనమాట. అండ్ ఇవాళ వచ్చేసి యాక్చువల్లీ నిన్న చాలా బ్యాక్ అండ్ ఫోర్త్ అయింది. సో ఫైనలీ వీఆర్ గోయింగ్ టు కొండకర్ల ఆవా అండ్ అన్నవరం అనమాట. అయితే మాకేం చెప్పారంటే కొండకర్ల ఆవా వెళ్ళి వచ్చే రూట్లో అన్నవరం వస్తుంది. సో అది ఒకేసారి ఫినిష్ చేసుకుని రాజని చెప్పారు. యాక్చువల్లీ నిన్న చాలా అనుకున్నాం అనమాట, కార్లో వెళ్ళాలా ఆర్ యునో లైక్ బస్లో వెళ్ళాలా, ఆటోలో వెళ్ళాలా అని చాలా ఆలోచించి ఫైనలీ ఏం డిసైడ్ అయ్యామంటే ఊబర్లో దర్ ఇంటర్సిటీ, రైట్? సో ఇంటర్సిటీ పెట్టుకుని మేము ఎప్పుడైతే కొండకల్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. వీ విల్ టాక్ టు ద డ్రైవర్ అండ్ విల్ బి లైక్ యూనో మమ్మల్ని అనకాపల్లిలో డ్రాప్ చేయండి, అనకాపల్లి బస్ స్టాండ్లో, సో దట్ వీ కెన్ టేక్ అ బస్ అండ్ గో టు అన్నవరం. అండ్ యూనో there's these buses called ఫ్రెష్ బస్ ఎలక్ట్రిక్ బస్సెస్ అనమాట. సో ఆ బస్ డైరెక్ట్గా అన్నవరం తీసుకెళ్ళిపోతారు. అండ్ అన్నవరం కిందకి వెళ్ళిన తర్వాత నేను అన్నవరం ఎప్పుడు వెళ్ళాను అంటే ఇట్స్ బిన్ లైక్ 8+ years ఫర్ షూర్. సో నాకు అసలు ఏం గుర్తులేదు అనమాట. సో పైకి వెళ్ళి కొండ మీద గుడి ఉంటుందట, అది నాకు గుర్తులేదు. నేను వెళ్ళాను కానీ నాకు గుర్తులేదు. సో కొండ పైకి వెళ్ళడానికి వీ విల్ టేక్ అన్ ఆటో ఆర్ ప్రెఫరబ్లీ అన్ ఆటో, లేకపోతే బస్ తీసుకుంటాము. సో యా, దాట్స్ ద ప్లాన్ ఫర్ టుడే. నిన్న ఏమైందంటే యాక్చువల్లీ మేము వచ్చినప్పటికీ మేము 9 అయింది అనమాట, విచ్ వాజ్ ఎగ్జాక్ట్లీ ద టైమ్ వి ఎక్స్పెక్టెడ్. నేను యాక్చువల్లీ మేము కరెక్ట్గా అనుకున్న టైంకే అన్ని అలా అయిపోయాయి అనమాట. వచ్చిన తర్వాత వీ హ్యాడ్ అ డిన్నర్ ఇన్ ద రెస్టారెంట్ ఆపోజిట్ అవర్ హోటల్. ఇట్స్ కాల్డ్ అమృత్సర్ హవేలీ అండ్ ఆ ప్లేస్ చాలా చాలా బాగుంది. వెరీ రీజనబుల్ ప్రైసింగ్ for the taste, the food, the quality and the place was like 10 on 10 అనమాట. చాలా చాలా బాగుంది. ఐ హైలీ రికమెండెడ్. ఒకవేళ మీరు ఈ ఏరియాని విజిట్ అవుతున్నారంటే ఈ ఏరియా వచ్చేసి ద్వారకా నగర్ అనమాట. అండ్ వీ చోజ్ దిస్ ఏరియా బికాజ్ ఇట్స్ లైక్ నాట్ దాట్ ఫార్ ఫ్రమ్ ద బీచ్, 1.5 kilometers అనమాట. అండ్ బస్ స్టాండ్కి ఇట్ ఈస్ లిటరలీ వాకబుల్, లైక్ 450 meters అనమాట. సో అందుకే ఈ ఏరియా చూస్ చేసుకున్నాము. అండ్ ట్రిప్ వాజ్ ద మోస్ట్ అఫోర్డబుల్ ఆప్షన్, అందుకే చూస్ చేసుకున్నాం అనమాట. నేను అన్నిటికీ కుదిరినంత వరకు ప్రైసెస్ వీడియోలో లైక్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ఇట్స్ నాట్ పాసిబుల్ నేను మీకు లాస్ట్కి అని చెప్తాను. ఓకే, నౌ లెట్స్ గో టు కొండకర్ల ఆవా. గైస్, మాకు ఈ రౌండ్ ట్రిప్కి యాక్చువల్లీ 2700 పడింది. 2500 కంటే తక్కువ అసలు ఎవ్వరూ రారు. యా, చాలా లోపలికి వెళ్ళాలన్నమాట. సో యా, it will take a minimum of 2500 if you're going in a car.
అండ్ కార్ ఉంటేనే బెటర్ బికాస్ ద వేవ్ వాజ్ నాట్ వెరీ గుడ్ అనమాట. యా, ఓకే, మేము ఫైనల్లీ కొండకర్ల ఆవకైతే వచ్చాము. అనకాపల్లి నుంచి యాక్చువల్లీ చాలా లోపలికి రావాలన్నమాట. రోడ్ అంతా అయితే గతుకులుగా ఉంది. కార్ ఉంటే బెటర్. బట్ యా, లొకేషన్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు బోటింగ్ సంగతి చూద్దాం. యా, ఉన్నాయా పూలు అయితే? మళ్ళీ ఇది ఎక్కుతున్నాము. ఎక్కాము, బోట్లో ఎక్కాము. అదే బోట్ రైడ్ అంటే అప్పుడు అనుకుంటా. లొకేషన్ అయితే ఇదే, చాలా బాగుంది. చూడండి, వస్తుంది ఒకటి వస్తుంది. ఈ చిన్న చిన్నవి అవేనా వేరేవా? As you can hear, my voice was not very good because we had to wake up really early in the morning to go here. ఈవినింగ్ బాగుంటుందా, మార్నింగ్ బాగుంటుందా? అసలు ముందు వస్తే బాగుంది మేడం. ఇంకా ముందు అయితే చాలా సూపర్. ఇవన్నీ పక్షులు కనబడతాయి మేడం. బోట్లో ఫోటోస్ ఇట్లా వాటర్ ఉంటాం. Guys, my boat ride అయిపోయిన తర్వాత డ్రైవర్ స్టెప్ అని అడిగి యాక్చువల్లీ ఎక్స్ట్రా మనీ తీసుకున్నారన్నమాట, 50 రూపీస్. సో యూ హ్యావ్ టు పే ఎక్స్ట్రా ఫర్ దాట్. ఇక్కడ ఇవన్నీ బర్డ్స్ ఉంటాయట. పొద్దున్నే వస్తే ఇంకా చాలా బాగా కనిపిస్తాయని చెప్పారు. మనకి ఒక 3-4 అయితే కనిపించాయి అన్నమాట. యా, మొత్తానికి వచ్చాము. మా బోటింగ్ అయితే అయిపోయింది. చాలా లోటస్ ఫ్లవర్స్ తీసుకున్నాం యాక్చువల్లీ. యా, ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ అన్నవరం అన్నమాట. వెళ్దాం. సో మేము ఇప్పుడు ఆటోలో కొండపైకి వెళ్తున్నాం, అన్నవరం కొండపైకి. మేము ఎక్కడ అంటే యాక్చువల్గా కొండకర్ల ఆవ నుంచి అనకాపల్లి వచ్చి అక్కడ నుంచి అన్నవరంకి బస్ ఎక్కచ్చు. బట్ మేము అనకాపల్లి బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత మేము బుక్ చేసుకున్న ఊబర్ క్యాబ్ డ్రైవర్ ఏమన్నారంటే, మీకు ఇక్కడ నుంచి బస్ అలాగా 50 రూపీస్ అవుతుంది. సో లైక్ నాకే మీరు 400 ఇచ్చారంటే, మేము 2 people కదా, 400 ఇచ్చారంటే నేను మిమ్మల్ని తొలి దగ్గర తీసుకెళ్ళిపోతాను అన్నారు. సో మమ్మల్ని తొలి దగ్గర డ్రాప్ చేశారు అనమాట. అండ్ తొలి దగ్గర మేము కరెక్ట్గా రాగానే అక్కడ బస్సు ఇట్ వాజ్ రెడీ టు లీవ్ అనమాట. సో దిగాము, వెంటనే బస్ ఎక్కాము. బస్ టికెట్ అక్కడ నుంచి ఇక్కడ అన్నవరంకి 50 రూపీస్ ఓన్లీ. అండ్ ఇక్కడికి వచ్చి వెంటనే మాకు యాక్చువల్లీ ఆటో దొరికింది. సో ఆటోకి ఏమో పర్ పర్సన్ 60 రూపీస్ తీసుకున్నాను. సో యా, కొండపైకి వెళ్తున్నాం. చూద్దాం. కొండపైకి వెళ్తున్నాం. కొండపైకి అయితే వచ్చేసాము. ఇక్కడ ఇలా ఉందన్నమాట టెంపుల్. మెయిన్ టెంపుల్ ఇదే అంట. లోపలికి ఆఫ్ కోర్స్ నేను చూపించలేము, బట్ యా, స్టెప్స్ ఉన్నాయి. స్టెప్స్ ఎక్కేసి వెళ్ళాలి. ఓకే, లెట్స్ గో. ఇక్కడ చెప్పులు అండ్ లగేజ్ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. మా దర్శనం అయిపోయింది. ప్రసాదాలు తీసేసుకున్నాము. గోధుమ రవ్వ ప్రసాదం తీసుకున్నాము అండ్ ఇంకోటి ఏమో భంగి ప్రసాదం తీసుకున్నాము. ఒక్కొక్కటి 20 రూపాయలు అనమాట. మేము ఇప్పుడు కొండ కిందకి వెళ్ళిపోతున్నాము. సో మా అన్నవరం ట్రిప్ అయితే అయిపోయింది. దాని తర్వాత యాక్చువల్గా మేము అక్కడ హోటల్ స్వాగత్ గ్రాండ్ అనే రెస్టారెంట్లో లంచ్ చేసేసాము. తర్వాత బస్ ఎక్కేసి వైజాగ్ వచ్చేసాము. మళ్ళీ బస్ వచ్చేసి మేము బస్ స్టాండ్లో ఎక్కేసాము. అండ్ బస్ కాస్టెడ్ అస్ ఎంత బస్సు 250, యా 250 సంథింగ్ ఆర్ 230. సో అన్నవరం టు వైజాగ్ అంత పడింది అనమాట.
అండ్ నౌ మేము రేపు అరకు వెళ్తున్నాము. సో దాట్స్ ద ప్లాన్. రేపు పొద్దునే లేచి వెళ్ళిపోవడమే. అండ్ దానికి మేము యాక్చువల్గా ఏమీ అనుకుని రాలేదన్నమాట. జస్ట్ అరకు వెళ్ళాలి అనుకుని వచ్చాము. సో ఇవాళ మమ్మల్ని కొండకర్ల ఆవ తీసుకెళ్ళిన ఊబర్ డ్రైవర్తో మాట్లాడుకున్నాం ప్యాకేజ్ డీటెయిల్స్ అంతా నేను మీకు అరకు వెళ్ళిన తర్వాత చెప్తాను. ఇప్పుడు మేము డిన్నర్కి యాక్చువల్లీ ఒక క్యాఫే అనుకున్నాం అనమాట. ఆ క్యాఫే మా రూమ్కి 1.1 కిలోమీటర్స్ డిస్టెన్స్. సో మేము నడిచి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా లెట్ మీ షో యూ. ఇక్కడ రోడ్స్ అన్నీ కూడా స్టీప్ రోడ్స్ అనమాట. సో కొంచెం కష్టంగానే ఉంది అక్కడ. లెట్స్ గో. గుడ్ మార్నింగ్. మేము అరకు ట్రిప్కి రెడీ అయిపోయాము. అరకులో చల్లగా ఉంటుంది కదా. సో ఐఎమ్ వేరింగ్ అ జాకెట్ అండ్ వీఆర్ రెడీ టు గో. సో యాక్చువల్గా మేము డ్రైవర్కి 6:30 అని చెప్పాము. ఇప్పుడే 6:30 అయింది అండ్ ఇప్పుడే రెడీ అయ్యాము. సో వీఆర్ రెడీ టు గో. ప్యాకేజ్ మాట్లాడేసుకున్నాము. నేను డ్రైవర్ నంబర్ ఇక్కడ ఇస్తాను. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కాంటాక్ట్ హిమ్. హీఈస్ అ వెరీ వెరీ నైస్ డ్రైవర్. చాలా బాగా మాట్లాడుతున్నారు. అండ్ మేము అడిగినప్పుడు చాలా తగ్గించారు కూడా యాక్చువల్లీ. ఓ మై గాడ్, దిస్ జాకెట్ లుక్స్ సో గుడ్ ఆన్ మీ. ఓకే, సో ఇప్పుడు అరకు వెళ్తున్నాము. 1 day అరకు ట్రిప్. లెట్స్ గో. వైజాగ్ నుంచి 7కి స్టార్ట్ అయిపోయాము. ద ప్యాకేజ్ కవర్స్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ 1 day. సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్ని అరకులో ఇంక్లూడింగ్ బొర్రా కేవ్స్ అండ్ కటికి వాటర్ ఫాల్స్ అలా మాట్లాడుతున్నాము. సో మేము ఇప్పుడే బొర్రా వచ్చామన్నమాట. ఇంకా ఒక 3-4 కిలోమీటర్స్లో బొర్రా కేవ్స్ వస్తాయి. అండ్ ఆల్రెడీ 9:30 అయిపోయింది. బాగా ఆకలిస్తుంది. సో మేము ఇక్కడ రోహిణి హోటల్లో ఆగామన్నమాట. ఇది యాక్చువల్లీ బొర్రా రైల్వే స్టేషన్ దాటాము. దాటిన దాని వెంటనే ఒక 5 minutesకి వచ్చేసింది అనమాట. హోటల్ అస్సలు బాగాలేదు. డోంట్ రికమెండ్ అట్ ఆల్. ఫైనలీ బొర్రా గుహలకి వచ్చాము. టికెట్ తీసుకున్నాము, వెళ్దాము. బొర్రా కేవ్స్కి వచ్చేసాము. స్టెప్స్ ఉన్నాయి. ఎన్ని స్టెప్స్ ఉన్నాయో నాకు తెలియదు, బట్ స్టెప్స్ దిగి వెళ్ళాలి అన్నమాట. యా, లొకేషన్ అయితే చాలా బాగుంది. ఆయనకు చాలా మంది వచ్చేసి గైస్ బొర్రా కేవ్స్ తిరిగేసాము. ఒకళ్ళకి టికెట్ వచ్చేసి 80 రూపీస్ అనమాట. ఇట్ ఈస్ యాక్చువల్లీ సో వర్త్ ది ఎక్స్పీరియన్స్. కానీ స్టెప్స్ దిగేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఎక్కేటప్పుడే కొంచెం కష్టం. సో స్లోగా ఎక్కండి. దిస్ ఇస్ ద ఫౌండేషన్ స్టోన్, ఆంధ్రప్రదేశ్ టూరిజం. ఓకే, బొర్రా కేవ్స్ డన్. నెక్స్ట్ స్టాప్ కటికి వాటర్ ఫాల్స్. వెళ్దాం. యాక్చువల్లీ వాటర్ ఫాల్స్ దగ్గర there was a lot of littering. Let's not do that. మీ దగ్గర ఏమైనా బ్యాగ్స్ ఉంటే బ్యాగ్స్లో వేసుకోండి, వేస్ట్ ప్లీజ్. మేము ఇప్పుడే పైకి ఎక్కి కటికా వాటర్ ఫాల్స్ వచ్చామన్నమాట. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. సో ఇప్పుడు 800 meters ఇక్కడ ట్రెక్ చేయాలిట. మమ్మీ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. సో వెళ్దాం పైకి. దిస్ ఇస్ నాట్ గోనా బి ఈజీ, బట్ వీ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ ది వ్యూ. ఓకే, యాక్చువల్గా ఏమైందంటే మేము వచ్చిన కార్ వచ్చేసి ప్యాకేజ్ కార్ స్విఫ్ట్ డిజైర్ అనమాట. అయితే ఏమన్నారంటే ఆయన మాకు యాక్చువల్లీ ముందే చెప్పారు. నాకు ఈ విషయం ఐడియా లేదనమాట. మమ్మీ నాకు చెప్పలేదు యాక్చువల్లీ. కటికాకి ట్రెక్ చేయాలి. ఆ ట్రెక్కింగ్ వరకు కూడా మామూలు కార్స్ని అలౌ చేయరు. మామూలు కార్స్ అసలు వెళ్ళలేవు కూడా, ఎందుకంటే ఆ రోడ్ అనేది చాలా రాళ్ళుగా అలా ఉందన్నమాట. సో వెళ్ళడం కష్టం. అదే, సో పైకి రావడానికి అక్కడ టవేరా కార్స్ ఉన్నాయి. షెవ్రలెట్ టవేరా కార్స్ ఉన్నాయన్నమాట. ఆ కార్ మాట్లాడుకొని రావాలి. మీకు ఆ కార్కి షేరింగ్ అయితే తక్కువ పడుతుంది. ఇండివిజువల్గా రావాలంటే వెహికల్కి 1500-1600 తీసుకుంటారంట. మాతో పాటు లక్కీగా ఇంకొక ముగ్గురు యాడ్ అయ్యారన్నమాట. సో షేరింగ్లో అంటే ఇప్పుడు చాలామంది వస్తుంటారు కాబట్టి మాకు షేరింగ్ కుదిరింది.
షేరింగ్లో మా ఇద్దరికి కలిపి 600 పడింది, విచ్ ఇస్ స్టిల్ అ లాట్. బట్ అక్కడ తీసుకోండి యా, అది ఉంది కదా. కొంచెం ట్రెక్కింగ్ చేసుకుంటూ వచ్చాము. ఇక్కడ వాటర్ ఫాల్ సౌండ్ వినిపిస్తుంది. యా, వెళ్దాం. వరకైతే వచ్చాము. ఇక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయన్నమాట. స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. ఎంత వెళ్ళాలో తెలీదు, బట్ అక్కడ వాటర్ ఫాల్ అయితే కనిపించింది మాకు. Guys, trekking is not easy. Make sure you're physically fit and able to trek. వచ్చేసాము. చాలా పెద్ద వాటర్ ఫాల్, చాలా బాగుంది. ఆల్రెడీ ఇక్కడే మాకు నీళ్ళు పడిపోతున్నాయి అనమాట. మేము చేంజ్ క్లోత్స్ ఏం తెచ్చుకోలేదు, సో ఇక్కడే ఆగిపోయాము. అనంతగిరి కాఫీ ప్లాంటేషన్కి వచ్చాము. చూసారా కాఫీ బీన్స్, చూడండి. ఇదిగో కాఫీ బీన్స్ అలా ఉంటాయట. చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ కాఫీ ట్రీసే. సో ఇట్లా ఇక్కడ కొంచెం చాలా బాగుంది వ్యూ. నెక్స్ట్ డెస్టినేషన్ సుంకరమెట్ట చర్చ్కి వచ్చామన్నమాట. కొత్తగా కలర్స్ వేసారంట. అది ఇక్కడ నుంచి వ్యూ చూడండి. మేము చాపరాయి వాటర్ ఫాల్స్కి వచ్చేసామన్నమాట. ఇక్కడ మేము రాగానే వాళ్ళు ట్రెడిషనల్ గెటప్లో రెడీ చేస్తామని మమ్మల్ని అడిగారు. సో మమ్మీ రెడీ అవుతుంది ఇప్పుడు. యా, ఇది మన ట్రైబల్ గెటప్ అనమాట. సో 150 రూపీస్ తీసుకుంటారు ఇక్కడ. చాపరాయికి టికెట్ అడల్ట్స్కి 50 రూపీస్. సో మా ఇద్దరికి 100 పడింది. అండ్ అక్కడ ట్రెడిషనల్ ట్రైబల్ గెటప్లో రెడీ చేయడానికి 150 రూపీస్ తీసుకున్నారు అనమాట. I actually wasn't sure if I even wanted to go to Chaparai because it's not a traditional waterfall. But enta baundo, it literally looks like another country. It is so pretty and so worth it. Next tribal museum. Tribal museum ticket per adult 50 rupees. And then chocolate factory kuda per adult 50 rupees. Coffee museum kuda per adult 50 rupees. So yeah, any museums ki per adult 50 rupees pay cheyali. And Chaparai ki 50 rupees. Yeah. అబ్బో దంచుతాం చూసావా? మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చేసాము. బీన్ టు బార్ చాక్లెట్ ఫ్యాక్టరీ వెళ్దాము. అక్కడ కూడా ఇంకోటి ఉంది. అది చాక్లెట్ బీన్. ఆ చాక్లెట్ బీన్ అదే కోకో అంటారు కదా. కకావ్. కకావ్ ట్రీ. కాఫీ మ్యూజియంకి వచ్చేసాము. అంతా లైటింగ్ బాగా పెట్టారు యాక్చువల్లీ. ఓ కాఫీ స్మెల్ వస్తుంది. అదే కాఫీ మ్యూజియం ఎంట్రన్స్. ఓ స్మెల్ చాలా బాగుంది. బట్ యాక్చువల్గా ఇక్కడ కాఫీ నాకు అంత నచ్చలేదు. సి ఐఎమ్ సో వన్ హూ లవ్స్ మై కాఫీ బట్ ఐమ్ ఆల్సో వెరీ జడ్జ్మెంటల్. I want my coffee to be like actual coffee flavored and like rich and strong. అంత గొప్పగా అయితే లేదు. Maybe my selection was bad, but yeah.
ఏ అమ్మ అన్ని చూస్తున్నావా? వీళ్ళు ఎక్కడో వాళ్ళు టర్కీట. అక్కడ ఇది వాళ్ళు. టైం 4 అయిందనమాట. మేము ఇంత అర్లీగా ఎందుకు లేచామంటే మడగడ వ్యూ పాయింట్కి వెళ్ళాలి కదా, సన్ రైజ్ వ్యూ పాయింట్కి. అందుకే అసలు ఫుల్ మంచిగా ఉందన్నమాట. ఇట్స్ సో ఫాగీ, ఏం కనిపించట్లేదు. సో యా, దిస్ ఇస్ ద వ్యూ. మడగడ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. చూడండి, అసలు ఏం కనిపించట్లేదు. చాలా మంది వెళ్తున్నారు. ఏంటి గైస్, ఇక్కడ సన్ రైజ్ చాలా స్లోగా అయింది. సో కొంచెం టైం ఉంచుకొని రండి. అండ్ చాలా మంది క్రౌడ్ ఉంటారు. సో అది కూడా చూసుకోండి. టైం చూడండి, 8 అవుతుందన్నమాట. మేము మడగడ వ్యూ పాయింట్ నుంచి వచ్చేసరికి 8 అయింది. రూమ్ దగ్గరికి వచ్చేసాము. ఫాగ్ చూడండి, అస్సలు ఏమీ కనిపించట్లేదు. బట్ ద రోడ్స్ లుక్ సో ప్రిటీ. మా అరకు ట్రిప్ ఆల్మోస్ట్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు మేము వుడెన్ బ్రిడ్జ్కి వచ్చాము. లెట్స్ గో. ఇది అనంతగిరిలో ఉంది. అండ్ ఇక్కడ అంతా కాఫీ ప్లాంటేషన్స్ అండ్ డిఫరెంట్ ట్రీస్ ఉన్నాయి. పెప్పర్ ట్రీస్ కూడా ఉన్నాయంట. సో అది వచ్చాము, టికెట్ తీసుకుంటున్నాము. అది కాఫీ ప్లాంట్ అంట, కాఫీ అరాబికా కాఫీ. గైస్, ఇక్కడ మెట్లు ఉన్నాయి, చాలానే ఎక్కాలి. ఇది క్యానపీ వాక్ అన్నమాట. సో దాట్స్ వేర్ వీర్ గోయింగ్. వే అంతా ఇలా ఉంటుంది అనమాట. వుడెన్ బ్రిడ్జ్. ఇది బ్లాక్ పెప్పర్ ట్రీ అట. యా guys, the ticket to Wooden Bridge was 50 rupees each for adults. ఓకే, మేము కైలాసగిరికి వచ్చేసాము. యాక్చువల్లీ అరకు నుంచి వైజాగ్ వచ్చేటప్పటికి మాకు 12:30 అయింది. అండ్ రూమ్కి వెళ్ళిపోయాము, ఫ్రెష్ అయిపోయి వచ్చేసాము అనమాట వెంటనే. సో కైలాసగిరి కొండపైకి కేబుల్ కార్లో ఇప్పుడు వెళ్దాం. చాలా పెద్ద కొండ. మేము యాక్చువల్గా ఏమనుకున్నామంటే నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చేమో అనుకున్నాము. బట్ మేము ఆల్రెడీ ఇప్పటివరకు చాలా నడిచాము. సో నడిచే పొజిషన్లో ఇద్దరం లేము. అండ్ చాలా పెద్ద కొండ. సో కేబుల్ కార్ తీసుకుని వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఇక్కడ చాలా మంది ఉన్నారు. కేబుల్ కార్స్ వెళ్తున్నాయి, మీకు కనిపిస్తుంది కదా. యా,
That's the Rishikonda beach. Such a pretty view. ఇదే ఓపెన్ ఉంది ఓపెన్ లాగా మా ఉయ్యాలు ఉంటాయి కదా అలా ఓపెన్గా ఉంటాయి అది కొంచెం బాగుంటాయి కొంచెం భయం వేస్తే బాగుంటుంది బాగానే ఉంటుంది చాలా పని బస్సే కాకుండా కేబుల్ కార్ ఎక్కువ వచ్చేసాము. ఇప్పుడు శివుడు పార్వతి కైలాసగిరి శివుడు పార్వతి దగ్గరికి వచ్చేసాము. యా, శివుడు పార్వతి అలా ఉన్నారన్నమాట. ఈ కైలాసగిరి పార్క్ అనేది చాలా పెద్దది యాక్చువల్లీ. We are about to do zip lining now, so let's see that. భయమేస్తుందా? ఆనంద్ ఒకసారి చూడండి. ఓకే Don't touch iron drop. Iron drop touch చేయండి. Tell me. కేబుల్ కార్కి 400 పడింది ఇద్దరికి. పైకి వెళ్ళి కిందకి రావడానికి ఎంతసేపు కావాలంటే అంతసేపు ఉండొచ్చు. అండ్ జిప్ లైన్కి పర్ పర్సన్ 350 పడింది అనమాట. సో దాట్ ఆర్ ద ప్రైసెస్ ఇన్ కైలాసగిరి. ఇప్పుడు మనం వచ్చేసాం ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం. ఈ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఆర్కే బీచ్కి ఆపోజిట్లో ఉంది. అండ్ దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ సబ్మరీన్ మ్యూజియం అనమాట. ఫస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కవర్ చేసి సెట్ అవుతాము. సో మేము యాక్చువల్గా కైలాసగిరి రోప్వే అంటే కేబుల్ కార్లో పైకి వెళ్ళాము, కిందకి వచ్చాము. అండ్ అక్కడ జిప్ లైన్ కూడా చేసాం అనమాట. సో జిప్ లైన్ అయిపోయిన తర్వాత ఆటోలో ఇక్కడికి ఆర్కే బీచ్కి వచ్చాం అనమాట. సో యా, దట్స్ ద థింగ్. ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి వచ్చేసాం. ఇక్కడ మ్యూజియం టికెట్స్ ఎలా అంటే ఓన్లీ 1 మ్యూజియం అయితే పర్ అడల్ట్ 100 రూపీస్. అండ్ ఇక్కడ 4 మ్యూజియంస్ ఒకేసారి కవర్ చేయొచ్చు 200 రూపీస్లో. సో వీ థాట్ దట్ ద సెకండ్ వాజ్ ద బెటర్ ఆప్షన్. సో వీ టుక్ a ticket for 200 which covers 4 museums within 1 ticket అనమాట. చూడు చూడు. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ లోపలికి వెళ్తున్నాము. లెట్స్ గో.
ఈ ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా పెద్దగా ఉన్నాయి యాక్చువల్గా ఇక్కడ 4 మ్యూజియంస్కి కలిపి ఒక టికెట్ వచ్చారనమాట. 200 రూపీస్ పర్ అడల్ట్. సో మేము ఆ టికెట్ తీసుకున్నాము. ఒకే టికెట్కి 4 మ్యూజియంస్ కవర్ చేయొచ్చు. మేము ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం కవర్ చేసేసాము. ఇప్పుడు మేము హెలికాప్టర్ మ్యూజియంకి వెళ్తున్నాం అనమాట. లెట్స్ గో. ఇవన్నీ యాక్చువల్లీ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నాయి. ఇది ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, ఇది హెలికాప్టర్ మ్యూజియం, అండ్ అది సబ్మరీన్ మ్యూజియం. ఇంకోటి ఏదో ఉంది, అది యాక్చువల్లీ ఈవెన్ ఐ డోంట్ నో వాట్ దట్ ఇస్. సో లెట్స్ గో అండ్ సీ. హెలికాప్టర్ మ్యూజియం లోపలికి వచ్చాము. అది హెలికాప్టర్ అనమాట. హెలికాప్టర్ మ్యూజియం డన్. ఇప్పుడు సీ హ్యారియర్ మ్యూజియంలోకి వెళ్తున్నాము. సో ఇదే అనమాట 3rd మ్యూజియం. Let's go. Guys, the museums though I didn't film anything in too much detail because out of respect for the army and the navy, we should not let this information out. So yeah, I didn't film anything in particular. Let's go. Listen. Ah! Guys, మన ట్రిప్లో ఫైనల్ డెస్టినేషన్ ఆర్కే బీచ్కి వచ్చేసాము. కొంచెం లేట్ అయింది, బట్ ఇక్కడ లైట్స్ పెట్టారు. సో అలలో చాలా పెద్దగా వస్తున్నాయి వాళ్ళు. యాక్చువల్లీ నిన్న పౌర్ణమి అనుకుంటా కదా. సో యా, వచ్చేసారా బీచ్. నేను అక్కడ ఫ్లైట్ వెళ్తుంది అనమాట. అండ్ దాట్స్ ద మోడ్. సో ప్రిటీ. This is the Vizag airport. Actually, చాలా చిన్న ఎయిర్పోర్ట్ అనమాట. బస్లో వెళ్తున్నాం. ఓకే. are back to our homeland at the Vijayawada Kannavaram airport. So that concludes the vlog of Vizag and Araku. So our trip was for 4 days on Mata, and we were able to cover mountains and beaches within the same trip, which is amazing. Because that's the common question, right? Are you a mountain person or a beach person? I am a beach person, but I loved looking at the mountains. Oh my god, I miss Araku so much. It's been 2 weeks, Amata, Memo, since we've been back, and I want to go back to Araku so bad. And I also want to go back to Vizag because I want to spend more time at the beach for like hours and hours and hours. But yeah, it was a very fulfilling trip. And oh my god, Araku, it was so beautiful. It was so peaceful. Our itinerary was so packed, so I wasn't able to like appreciate everything properly. But the air, just the air quality in Araku, it was so good. It was so pure. When I was breathing the air, I was like, oh my god, I would love to live here. But yeah,
ఈవెన్ దో మేము చాలా ప్లాన్ చేసుకుని వెళ్ళినా కూడా there were a lot of things that we had to do on spot. So yeah, travel అంటే ఎప్పుడూ అలాగే అవుతుంది. I know that now. But yeah, I am so thankful that we were able to travel for the second time within the same year. And budget మొత్తం కలిపి it definitely exceeded our budget. I would say that. I think we still did the most cost efficient things. మేము చాలా సేవ్ చేయడానికి ట్రై చేసాము బట్ ఇట్ వాజంట్ పాసిబుల్. సో యా ఇద్దరికి కలిపి బడ్జెట్ ఇట్ వాజ్ అరౌండ్ లైక్ 29,000 to 30,000, which is not bad for 4 days, but our budget was like lesser than that, I would say. So yeah, thank you so much for watching. If you liked the video, please like it and please subscribe to my channel. There will be a lot of interesting content coming up, and if you like the video, please like it, share it with whoever you want to share it with, and I will see you in the next one. Bye, I love you. Mwah.